ప్రపంచవ్యాప్తంగా కూడా టైలర్స్ డే సందర్భంగా మనం ఇక్కడ టైలర్స్ డే ప్రోగ్రామ్ను టైలర్ షాప్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి గారు కానీ సామాజిక వ్యవస్థ నారాజు గారు కానీ అందరూ కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి నా అనుభవాన్ని చెప్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైనా బట్టలు మంచి ఇట్లా వేసుకొని మేము పోతే ఎంత బాగున్నాయి నీ బట్టలు, నీ డ్రెస్ కుట్టిన వాళ్ళు ఎవరు అంటే టైలర్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ఈరోజు పెద్ద పెద్ద నాయకులు ఆ బట్టలు వేసుకున్నాక దాన్ని వేలను పెడితే కూడా బట్టల ఖరీదు కానీ ఎక్కువ వస్తున్నాయి. కారణం ఏంటంటే ఆ బట్టలు మళ్ళీ వేసుకుంటాం. అందుకనే ఈ టైలర్స్ ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో కార్పొరేట్ లాగా పెద్ద పెద్ద మహల్స్ ఏర్పడడం వల్ల ఈ మా బతుకు తెరువుకే కష్టంగా అవుతుందని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. అందుకని మనం ఒక గ్రూపుగా ఏర్పడి దాదాపు అంటే వనపర్తిలో 100-120 షాపులు మెయిన్ షాపులు ఉన్నాయి. దాదాపు అంటే చిన్న చిన్న సెంటర్స్ చాలా పెద్ద ఎత్తున వనపర్తిలో దాదాపు 1000 మందికి తక్కువ లేరు. దాంట్లో 1000 మందిలో నేను అనుకుంటా 500 మంది దాదాపు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి కుడుతున్నారు. రైల్వే కానీ ఆ కుట్టు ఇంకా ఎంబ్రాయిడరింగ్ మగవాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మన వృత్తిని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేయడానికి కారణం అయితే ఒక 10-15 మంది 50 మంది అయితే ఒక గ్రూప్ ఏర్పడుతున్నారు. అదే గ్రూపులు మనం ఏర్పడి మన యొక్క వృత్తిని కాపాడుకుంటూ మన జీవనాన్ని కాపాడుకుంటూ ముందరకు పోయే విధంగా ఇలా బ్యాంకులు కూడా చాలా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి. మనం భవిష్యత్తులో మంచిగా మనమే తయారు చేయడం, మనమే అమ్మాయి వరకు మనం షాపులు నిర్వహించే వరకు మనం అంతా కూడా యూనిట్గా ముందుకు పోయి మన వృత్తిని మనం కాపాడుకోవాలని ఈ టైలర్స్ డే సందర్భంగా టైలర్స్ డే సోదరులందరికీ కూడా సోదరులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.